అమృతలూరు మండలం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన అమృతలూరులో వివిధ చోట్ల పనిచేసే పేదలకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం నమ్మిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఆదర్శంగా తమ మిత్ర బృందం తరపున మండల గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ చెప్పారు. మండల కేంద్రం అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో మంగళవారం స్వర్గీయ గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకర్ రావు ఆర్థిక సహకారంతో గ్రామంలో హోటళ్లు, దేవాలయాలు, పాఠశాలలు, ఇళ్లలో పనిచేసే పేదలకు శీతాకాలం దృష్టిలో పెట్టుకుని మంకీ క్యాప్లను పంపిణీ చేశారు. విశ్రాంత ఉద్యోగులు కొత్తపల్లి భాస్కర్ రావు, నార్ల ఆంజనేయులచే వీటిని అందజేశారు. రత్నప్రసాద్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ మిత్ర బృందం తరపున ఏటా 2000 మందికి వివిధ రూపాల్లో సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. దాతలు స్పందించి అందించే సహాయ సహకారాలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాపర్ల మారుతి వీరరాఘవయ్య, తాత నాగేశ్వరరావు, మల్లిపెత్తి సర్వీజీ, వార్డు మెంబర్ షేక్ బాజీ, చేకూరి నరేంద్ర కుమార్, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ రంజానీ, షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. అమర్తలూరు గ్రామంలోని నిరుపేదలు అత్యంత ఆర్థికంగా దెబ్బతిన్న వారు వీరంతా కూడా ఉదయం 5-5:30కే లేచి ప్రతి గృహం, ప్రతి ఇళ్లలో పాద్యం ఉండటం కానీ, అంటులు తవ్వటం కానీ ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళు చలికాలం వచ్చింది, ఇప్పుడు మంచు, ఆ మంచు పడకుండా వాస్తవంగా చలికాలంకి మంకీ క్యాప్ పూర్తిగా కళ్ళు కనపడేట్టుగా ఉండి ముక్కు అన్ని కూడా క్లోజ్ అయ్యేట్టుగా మంకీ క్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంకీ క్యాప్లు వాస్తవంగా హోటల్లో పనిచేసే వాళ్ళకి, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో పనిచేసే వాళ్ళకి, అట్లాగే ఈ విద్యాలయాలు స్కూల్స్లో ఆయాలుగా చేస్తుంటారు. వాళ్ళు కూడా తక్కువ జీతానికి వారికి కూడా, ఎందుకంటే వాళ్ళు ఉదయమే లేచి వెళ్ళి ఇవన్నీ బాగు చేస్తారు. ముఖ్యంగా అసలు ప్రధానంగా దీన్ని పెట్టింది ప్రధానంగా మన గ్రామంలో ప్రతి ఇంటికి వాళ్ళు వచ్చి తెల్లారగట్ట ఊడుతుంటే ఈ మంచుకి తుమ్మటం కానీ, తగ్గటం కానీ అనారోగ్యాలు వస్తుంటాయి. అందుకని ప్రత్యేకంగా వారి కోసం తీసుకుని మిగిలిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది 100 మందికి. ఈ కార్యక్రమానికి ప్రధాన దాత గడ్డిపాటి ఆదిశేషరత్నం గారని వారి కుమారుడు ప్రభాకర్ గారు, వారు దీనికి డొనేట్ చేశారు. వారు అంతకుముందు ఈ గ్రామంలో కొంతకాలం అన్నదానం అది కూడా చేశాడు. ఆశా వర్కర్లు, పేదలకి పైన ఆశా వర్కర్లు కూడా బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వీటిని మీరు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు. అందుకని మేము చేసే మంచి మనసుతో మేము 17 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సంవత్సరానికి 2000 మందికి ఇటు మా ద్వారా ఏదో ఒకటి సహాయం చేయడం జరుగుతుంది. ఇటువంటి మంచి మనసుతో చేస్తుంటే దాతలు ఎవరికాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా మాకు సహకారాలు అందిస్తున్నారు. దీంతో ఈ సంవత్సరం 100 మందికి చేయడం జరిగింది. ఎందుకంటే డిసెంబర్ వచ్చింది, 100 పైన మేము